ఎంత మంచి సినిమా అయినా ఎంత మంచి విషయం అయినా ఫస్ట్ విమర్శలతోనే స్టార్ట్ అయింది అనేటటువంటిది మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. బాహుబలి 1 రిలీజ్ అయినప్పుడు జక్కన్నకి షాకింగ్ కామెంట్స్ వచ్చినాయట, షాకింగ్ ఫొటోస్ వచ్చినాయట. మన శివుడు శివలింగాన్ని ఎత్తుకుంటాడు కదా, ఆ ఫోటోలో శివలింగాన్ని తీసేసి జందుబాబుని పెట్టిందంట. ఈ విధంగా జందుబాబు ఒకటి కొనుక్కొని సినిమాకి వెళ్ళండి, సినిమాకి వెళ్తేనే మీరు సేఫ్ అవుతారు, లేకుంటే తలకాయ నొప్పి వచ్చి అక్కడే చచ్చిపోతారు అనేటటువంటి పోస్టులు. ఏంద్రా మీరంతా తోపులా, ఏంద్రా మీరంతా మగోళ్ళ అని చెప్పడం. మన చిరంజీవి గారు కూడా కొద్దిగా నెగిటివ్ రివ్యూ ఇచ్చింది అనమాట. మీరు ట్విట్టర్లో ఉంటుంది ఆ వీడియో, వీళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా సినిమాకి ఎక్కలేనటువంటి నెగిటివ్ రివ్యూ, ఎక్కలేనటువంటి నెగిటివ్ టాక్ వచ్చిందనమాట. కానీ కట్ చేస్తే సినిమా అయితే 600 కోట్లు కొట్టింది. ఆ రోజు ఈ సినిమా బాగలేదు, ఆ రోజు ఈ జందుబాబు చూసి ఎవడైనా ఆగిపోయి ఉంటే ఈ విధమైనటువంటి విధ్వంసం జరిగేదా? సో ఏంటంటే చెప్పేది, ఎంత మంచి సినిమా అయినా ఎంత మంచి విషయం అయినా సరే ఫస్ట్ విమర్శలతోనే స్టార్ట్ అయితే. వీళ్ళకి చేత కాదురా, మనం ఏదైనా కొత్తగా ట్రై చేసామనుకో, వీళ్ళకి చేత కాదురా, వీళ్ళు పేకలేరా అనేటటువంటి తిట్టేటటువంటి వాళ్ళే చాలా మంది. వాటన్నిటిని లెక్క చేయకుండా ముందుకెళ్తే బాహుబలిలాగా విజయం సాధించవచ్చు అని చెప్పి